హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. రీసెంట్గా అయితే మేము ప్రాణి ద పెట్ శాంచురీకి వెళ్ళాము. అక్కడ మేము ఎక్స్పీరియన్స్ చేసింది, పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు అనేది, నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ ఉంది, ఏమేమి ప్యాక్ చేసుకోవాలి పిల్లలు ఉండే వాళ్ళతో ట్రావెల్ చేసేటప్పుడు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మేమైతే ఇది చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం, ఒక 2 వీక్స్ నుంచి వెళ్ళాలని. ఫైనల్గా అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని క్యాప్చర్ చేశాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ అయితే మేము ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాము. కొత్త ప్లేస్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఫుడ్ ఎలానో ఉంటుందో తెలీదు. సో పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్యాక్ చేసుకున్నాము. మేమైతే 12 o'clock స్లాట్ బుక్ చేసుకున్నాము. మనకి 4 slots ఉంటుంది. 12 o'clock స్లాట్స్, ఫుల్గా వాటర్, కర్డ్. ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాం కదా, పిల్లలు డిహైడ్రేట్ అయిపోకుండా ఉండడానికి అన్నీ ప్యాక్ చేసుకున్నాము. బట్టలు కూడా కొన్ని ఎక్స్ట్రాగా, వాళ్ళ డైపర్స్, వాటర్ వచ్చి కొద్దిగా డ్రింకింగ్ వాటర్ కాకుండా వాషింగ్ వాటర్ అన్నీ తీసుకుందాం అనమాట. ఫైనల్గా అయితే 1.5 hourకి రీచ్ అయ్యాము. ఇది బన్నేరుగట్ట దగ్గర ఉంది. సో వెళ్తూనే ఇక్కడ కొటేషన్ కనిపించింది, ఫైండ్ యువర్ ఫ్రెండ్ హియర్ అనేసి. నాకు అది బాగా నచ్చింది అనమాట. ఇంకా ఎంటర్ అయిన తర్వాత మనకి అక్కడే పే చేసేది కనిపిస్తుంది, ఎంటర్ అవుతుంది లెఫ్ట్ సైడ్లోనే. ఇక్కడ 4 slots ఉన్నాయి. ఆ 4 slotsలో మనం ఏ స్లాట్ అయినా బుక్ చేసుకోవచ్చు. కొంచెం ముందు వెళ్ళినా వెనకాల వెళ్ళినా ఏం అవ్వదన్నమాట. ఒక 1/2 hour అటు ఇటు అయినా కూడా అలో చేస్తారు. నెక్స్ట్ అడాప్ట్ ఏ ఫ్రెండ్ ఉంది. ఇక్కడ 4 animalsని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. 1 rupee కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక బోర్డు ఉంది కదా, ఇందులో ఏ యానిమల్ ఎక్కడ లొకేషన్ ఉంది అనేసి మనకు ఒక గ్రాఫ్ లాగా అలా పెట్టేశారనమాట. నెక్స్ట్ ఇన్ టు ద వైల్డ్, ఈ కొటేషన్ నాకు బాగా నచ్చింది. మా హస్బెండ్ చాలా ఇష్టము ఈ కొటేషన్తో. మా బాబుకి టీ-షర్ట్ కూడా తీసుకున్నారు ఎప్పుడో 2 years బ్యాక్. చాలా బాగా నచ్చింది, అందుకే క్యాప్చర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తూనే ర్యాబిట్ని పెట్టారు అడాప్షన్కి. ఎవరికైనా నిజంగా అనిమల్స్ ఉంటే ఇష్టం ఉండి, కొంచెం ఫ్రీ టైం ఉండి వాటిని బాగా చూసుకుంటాం అనుకుంటే అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళైతే అమ్మరు, ఫ్రీగానే ఇస్తారు, అడాప్ట్ చేసుకోవడానికే ఇస్తారనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఏమంటే అందరినీ కూర్చోబెట్టేశారు. ఫస్ట్ ఒక మనకు 1/2 hour వరకు ఈ చిన్న చిన్న అనిమల్స్ ఉంటాయి కదా, వాటిని అంతా మనకి ఇస్తారనమాట. అంటే ర్యాబిట్ని కానీ, నెక్స్ట్ మౌస్ని, ఇంకా కొన్ని ఉన్నాయి స్నేయిల్, వీటిని అన్నిటికీ కొద్దిసేపు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకు టచ్ చేయడానికి ఇస్తారనమాట. మేము టచ్ చేసిన దానికన్నా పిల్లలు టచ్ చేసేదే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇవన్నీ రియల్గా చూడడం కూడా కష్టమే, అన్ని బుక్స్లోనే చూపిస్తూ ఉంటాం, ఇమేజెస్లో. ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళ మైండ్ కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. నేనైతే పిల్లలు ఎక్కువ భయపడతారు అనుకున్నాను, కానీ ఏం భయపడలేదు. మా 2 పిల్లలు మంచిగా టచ్ చేసి వాటిని, వాళ్ళకి డిఫరెంట్గా ఉంది ఆ ఫీలింగ్. వాటిని డైరెక్ట్గా చూడడం కూడా వాళ్ళకి డిఫరెంట్గా ఉంది. లాస్ట్లో అయితే ఈ స్నేల్ ఇచ్చారు, నాకేమో అది టచ్ చేయడానికి అంతగా నచ్చలేదు, సో టచ్ చేయలేదు, కానీ క్యాప్చర్ చేశాను. ఇంకా అక్కడ కొద్దిసేపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇగ్వానా అని చూపించారు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. టచ్ చేసేకి అది చాలా హార్డ్గా ఉంటుందేమో అనుకున్నాను, చూడడానికి కొంచెం భయంగానే ఉంది, కానీ అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుందంట. టచ్ చేస్తుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది. 2 పిల్లలతో కూడా టచ్ చేయించాను. నెక్స్ట్ వచ్చి దాని తోక దగ్గర ఉండకూడదంట, ఫ్రంట్ సైడ్ ఉండకూడదంట, ఎక్కేస్తుంది అని చెప్పారు. అందుకే సైడ్లో నుంచే టచ్ చేయాలి. ప్రతి అనిమల్ గురించి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 5 minutes 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ లాస్ట్లో మనకి ఫీడ్ చేసే ఆప్షన్ ఇస్తారనమాట. ఇలా ఏదైనా గడ్డి ఇవ్వడము, హార్సెస్కి పెట్టడము అలా అనేసి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి పోనీ అని చెప్పారు, చిన్న ఉండేటివి. పెద్దదే హార్స్. ఫస్ట్లో వీటికి డిఫరెన్స్ అడిగారు క్వశ్చన్. నేనేమో అన్ని హార్సే అనుకున్నాను అనమాట, కానీ ఇది పోనీ, అది హార్స్ అని చెప్పారు. ఈ హార్స్ ఎంత వెయిట్ ఉంటుంది అని అడిగారు. మేము ఒక 400 kgs వరకు ఉంటుంది అనుకున్నాం, కానీ వాళ్ళు 600 kgs అని చెప్పారు. నెక్స్ట్ దీన్ని రిజెక్ట్ చేశారనమాట. అంటే హార్స్ రైడింగ్ ఇలా వాటిల్లో ఉంటుంది కదా, సో వాటిలో దీన్ని రిజెక్ట్ చేశారు. ఏదో సమ్ రీజన్ చెప్పారు, నాకు అది ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇంకా మా బాబు అయితే గడ్డి ఇవ్వగానే ఫీడ్ చేయడానికి చాలా మంచిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మా పిల్లలు కూడా ఫస్ట్ టైం అనమాట చాలా వరకు అనిమల్స్ని చూడడం. ఎప్పుడు బుక్స్లోనే చూపిస్తూ ఉంటాము, లేదా స్క్రీన్స్లో అలా చూపిస్తూ ఉంటాము. డైరెక్ట్గా చూస్తుంటే వాళ్ళకి కూడా మంచిగా ఉంది. మా సైరస్కి అయితే ఈ పోనీ బాగా నచ్చేసింది, అందుకే కొద్దిసేపు చూపిస్తున్నాను. నెక్స్ట్ ర్యాబిట్స్ని కూడా చూపించారు. ర్యాబిట్స్ కాదు, టాటాయిస్ని. తర్వాత ఏమో గోట్స్ ఉండే ప్లేస్ తీసుకెళ్ళాము. అన్నీ ఒక్కొక్క చోట చక్కగా కూర్చొని ఉన్నాయి. వాటి గురించి కూడా కొద్దిసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ పిల్లలతో టచ్ చేయించాము. పిల్లలకి బాగా కొంచెం అలవాటు అయిందనమాట. పిల్లలకి వచ్చి వాటిని టచ్ చేయాలి అనిపిస్తుంది. మా బాబుకి అయితే బాగా టచ్ చేయాలనిపిస్తుంది, కొంచెం భయంగా ఉంటుంది. కొద్దిసేపు టచ్ చేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు. కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము, మంచిగా అనిపించింది నాకు. పిల్లలు చాలా ఫ్రీగా ఉన్నారనమాట. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళే ప్లేస్లో ఇక్కడ మధ్యలో కోడిని పెట్టారు, అది కూడా టచ్ చేస్తున్నారు. మా చిన్న బాబుకి
బాబుకి అన్నీ నేను బుక్స్లో చూపిస్తున్నాను. ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళేటప్పుడు ముందుగానే మీరు ఇమేజెస్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, వాళ్ళకి వీటిని కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇక్కడ ఫిషెస్ చూపించారు కదా, ఇవి వాటర్ని స్పిట్ చేస్తుంది. ఎలా అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫుడ్ కోసం ఏదైనా ఇన్సెక్ట్స్ అలా ఉన్నాయనుకోండి, వాటర్ చూడండి కింద నుంచి ఫిష్ పైకి వాటర్ స్పిట్ చేస్తుంది. అందుకే స్లో మోషన్లో మీకు చూపిద్దామని చూపించాను. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డక్కు స్వాన్ ఉన్నాయి. ఇందులో క్వశ్చన్ ఏమంటే ఫీమేల్ ఎక్కువ సౌండ్ చేస్తుందా మేల్ ఎక్కువ సౌండ్ చేస్తుందా అని అడిగారు. అందరూ ఫీమేల్ అని చెప్పారు, ఆడవాళ్ళకే నోరు ఎక్కువ ఉంటుంది అన్నట్లు. కానీ అదే నిజం అంట, ఫీమేల్ ఎక్కువ సౌండ్ చేస్తుంది, మేల్ డక్స్ని పిలవడానికి కోసం గట్టిగా వాయిస్ ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ ఫైనల్గా అయితే ఇంకా కొద్దిసేపు అక్కడ ఉన్నాం. మా బాబుకి పెద్ద బాబుకి అక్కడే ఎక్కువ నచ్చింది, ఆ ఫిషెస్ని చూస్తూ ఉండడం అంటే తనకి బాగా ఇష్టం అనమాట. కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ ఇగ్వానా అంటే మళ్ళీ అది టచ్ చేయించడానికి ట్రై చేస్తూ ఉన్నాను. చాలా ఫ్రెండ్లీ అనిమల్, వాళ్ళే పిలుస్తూ ఉన్నారనమాట, మీరు వచ్చి టచ్ చేయొచ్చు ఏం కాదనేసి. ఇది కొంచెం భయం వేసింది నాకు, స్నేక్ని టచ్ చేయడానికి. మా చిన్నబాబు ఏమో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తనకు తెలియదు కదా, కానీ మాకు టచ్ చేయడానికి భయంగా ఉంది. నెక్స్ట్ ఈ టాటాయిస్కి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అని చెప్పారు, 20 years ఎంతో చెప్పారు. చాలా పెద్దగా ఉంది, ఇంతే ఫస్ట్ టైం నేను చూడడం అనమాట. ఇంకా కొన్ని ఫిషెస్ గురించి, టాటాయిస్ గురించి, స్టింగ్రే గురించి, వాటి గురించి అంతా చెప్తూ ఉన్నారు. చిన్న టాటాయిస్ ఉన్నాయి ఇక్కడ, ఫిషెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అంటే మనకు తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తూ ఉన్నారు. లాస్ట్కి వచ్చేందుకు నాకే ఓపిక లేకపోయింది అనమాట అన్నీ వినడానికి. మోస్ట్లీ కవర్ చేసేసాను. మా బాబుకి ఫిష్ బాగా నచ్చింది, టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దాని గురించి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు ఉంటారనమాట, అసైన్ చేసేసి వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. లాస్ట్లో అయితే ఈ బర్డ్స్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఇవి ఎలా టచ్ చేపిస్తారు అనుకున్నాము, వాళ్ళు చెప్పారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ హడావిడిగా అలా ఉండద్దండి, మీరు చేయి ఇలా పైన పెట్టుకోండి. వాళ్ళు కొన్ని సీడ్స్ ఇచ్చారు, సన్ఫ్లవర్ సీడ్స్, అవే వచ్చి తింటాయి, మీకు ఇష్టం అంటే తల మీద కూర్చుంటుంది, భుజం మీద కూర్చుంటుంది, అవే వస్తాయి అని చెప్పారు. సో వెళ్ళాము. తర్వాత మా బాబుకి బర్డ్స్ అంటే చాలా ఇష్టం, చిన్న బాబుకి ఎప్పుడు మంచిగా ఐడెంటిఫై చేస్తారు. సో తనకి ఈ ప్యారెట్స్ని చూస్తే చాలా బాగా అనిపించింది, కలర్ఫుల్గా ఉన్నాయి. సైరస్ కూడా అస్సలు భయపడలేదు, దాని దగ్గరికి పెట్టినా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి డిఫరెంట్గా ఉందన్నమాట, తనే ఫుడ్ ఇస్తున్నారు ప్యారెట్కి. నాకు బాగా నచ్చింది, ఇంత క్లోజప్లో పెట్టుకోవడం చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంత క్లోజ్గా ఉన్నాయి, మంచిగా సౌండ్ వస్తుంది అనమాట, అన్నీ ఒకేసారి ఒక పక్కకు మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఈమోని చూడడానికి వెళ్ళాము. ఈమోని చూడాలంటే కొంచెం భయం అనిపిస్తుంది ఇది, కానీ అవి చాలా ఫాస్ట్గా పరిగెడతాయి. వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం లోపల ఫాస్ట్గా వెళ్ళకూడదు, స్లోగా వెళ్ళాలన్నారు. సో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, అక్కడ వచ్చేసాము. నెక్స్ట్ అయితే కొద్దిసేపు షీప్స్ దగ్గర వాటికి ఫుడ్ ఇవ్వడము, డాంకీస్ దగ్గర వాటికి ఫుడ్ ఇవ్వడము. షీప్ అయితే ఎప్పుడు బాబా బ్లాక్ షీప్ అని రైమ్స్లో చెప్పడమే కానీ డైరెక్ట్గా చూపిలేదు, ఇదే డైరెక్ట్గా చూసారు. మా పిల్లలకి బాగా అనిపించింది. మా చిన్న బాబుకి మేబీ అంత ఎక్కువ గుర్తుండకపోవచ్చు, పెద్ద బాబుకి కొంచెం గుర్తుంటుంది. బాగా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. నాకు కూడా మంచిగా అనిపించింది, చాలా ఫ్రీగా ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే, చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, డైరెక్ట్గా చూపించాలి అనుకునే వాళ్ళు ఈ ప్లేస్ కరెక్ట్ అనమాట. తప్పకుండా